హలో అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు మీకోసం చేయబోతున్నాను పునుగుల చారు. అద్దరిపోతుంది పునుగుల మజ్జిగ చారు. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూడండి, రెసిపీ అయితే నెక్స్ట్ లెవెల్. అల్లం, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, పచ్చిశనగపప్పు, బియ్యం, కరివేపాకు, కొత్తిమీర, మినపపిండి, ఉప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, పెరుగు. దట్స్ ఆల్. సింపుల్ అండి. మనం మజ్జిగ చారు చేసుకోవటం, పునుగులు చేసుకోవటం, రెండు కలపటం అంతే అనుకుంటున్నారు కదా. దాన్ని సింపుల్ గా పార్ట్ వైజ్ గా చెప్పాను చూడండి. పార్ట్ 1 వచ్చి మనకి ఇదిగోండి 2-3 పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి ఒక 2-3 ఇంచులు అంతే, చిన్న 1/2 ఇంచ్ అల్లం ముక్క, నానబెట్టిన పచ్చి శనగపప్పు 2 టీ స్పూన్స్, పచ్చి బియ్యం ఏమో 1.5 టీ స్పూన్. అంటే శనగపప్పు కన్నా బియ్యం కొంచెం తక్కువ ఉండాలంతే వేసుకున్నాను. ఈ మొత్తం మెటీరియల్ ని గ్రైండ్ చేశాను, పేస్ట్ లెక్కన గ్రైండ్ చేసేసాను, చేసి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు ఒక పెద్ద కొంచెం వెడల్పాటి పాన్ తీసుకున్నాను. చిక్కటి పెరుగు, చిలికిన పెరుగు, మనం మిక్సీలో వేసుకుంటే మనకి పెరుగు వస్తుంది కదా, అది దాన్ని తీసుకొచ్చి వేసేసి దానికి ఒక 1-1.5 గ్లాస్ వాటర్ కలిపాను. దాన్ని పొయ్యి మీద పెట్టాను, అది బాయిల్ అవుతా ఉంది. ఇరుగుద్ది పెరుగు, ప్రాబ్లం లేదు. ఒక్కొక్కసారి పెరుగు విరుగుద్ది, ఒక్కోసారి విరగదు. దీనిలోకి మనం ఇందాక గ్రైండ్ చేసాం కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఉడకనిచ్చాను దాన్ని. ఒక పక్కన ఇంకో స్టవ్ మీద పెట్టి ఉడుకుతుంది అది, ఎందుకంటే పచ్చిశనగపప్పు బియ్యం అన్ని ఉడకాలి కదా. సో దాన్ని ఒక పక్క స్టవ్ మీద పెట్టేసేయండి, అయిపోతుంటది. ఈ లోపు మినప్పిండి ఉంది మనది. ఇప్పుడు ఈ మినప్పిండిలో ఏం చేస్తారంటే కొంచెం జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్, గ్రేట్ చేసిన జింజర్ అన్నమాట, అల్లం తురుము ఒక 1-2 టీ స్పూన్స్, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు ఒక 2-3 సన్నగా తరిగినవి, కొంచెం ఉప్పు వేసి కలిపేసి ఇదిగోండి ఆయిల్ డీప్ ఫ్రై అయ్యింది. ఈ ఆయిల్లో 1 by 1 కొంచెం కొంచెం చిన్న చిన్న ఒక నిమ్మకాయ సైజు వచ్చేటట్టు వడల్లాగా గారెల్లాగా పునుగులు వేసేసాను. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పోపు పెట్టుకుంటున్నాను. ఒక 2-3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఎండుమిరపకాయ, ఒక ఎండుమిరపకాయ, దీన్నే ముక్కలు చేశాను, కొంచెం ఇంగువ అన్ని వేసి ఈ పోపు తీసుకెళ్లి, మన పెరుగు ఇప్పటికే ఉడికిపోయి ఉంది మంచిగా, ఆ పచ్చిశనగపప్పు బియ్యం అంతా ఉడికి చిక్కగా ఉంది. ఇదిగోండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దాంట్లో ఇది వేసేసాను, తాలింపు వేసేసాను. మనం ఫ్రై చేసి పెట్టుకున్న పునుగులు కూడా తీసుకొచ్చి ఇందులో కలిపేసాను. మంచిగా అంతా కలిపిన తర్వాత చివరిగా స్టవ్ కట్టేసిన తర్వాత ఒక గుప్పెడు ఆనియన్ ముక్కలు, కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి, కొంచెం పడుతుంది అనిపించింది. మనం పెరుగులో పర్టికులర్ గా మరి వేయలేదు కదా, దాని మందం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసేసాను. దట్స్ ఆల్. ఇవిగోండి మన పునుగులు మజ్జిగ చారులో తేలియాడుతున్నాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉత్తగా తినొచ్చు, స్నాక్ లాగా అన్నంలో కలుపుకొని కూడా తినొచ్చు. ఏ విధంగా తిన్నా బాగుంటుంది. మరొక అద్భుతమైన రెసిపీతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.